హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్క్. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. సో మీకు కూడా ఈ వ్లాగ్లో అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్టింగ్లో ఇలా ఒక పెద్ద మండపం ఉంటుంది. ఇక్కడ మేము ఎవ్రీ ఈవినింగ్ కూడాను తాతయ్యతో ట్యూషన్ చెప్పించుకునే వాళ్ళం. ఎంట్రన్స్లోనే ఒక వాష్రూమ్ ఉంటుంది, దాని పక్కనే ఒక గిలక బావి ఇలా ఉంటుందండి. అప్పుడంతా ఓపెన్ అంటే స్నానాలే కదా, సో ఇక్కడే ఇలా మండపం మీద మొత్తం ఇలా స్నానాలు చేసేవాళ్ళం. ఇంకా లోపలికి వెళ్తే ఇలా ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఇక్కడ ప్లే స్టేషన్ అనమాట, గేమ్స్ అన్నీ ఆడుకునే వాళ్ళం. వాళ్ళంతా కూడా ఫొటోస్ ఉండేవండి. ప్రస్తుతానికైతే అవన్నీ వేరే దగ్గర షిఫ్ట్ చేసేసాము. ఇంకా లోపలికి వెళ్తే ఇది పెద్ద హాల్ అనమాట. ఇందులో ఒక మంచం ఉంటుంది, అంటే అమ్మమ్మ ఉండట్లేదు కదా, సో ఫర్నిచర్ కూడా అంతా ఆల్మోస్ట్ క్లియర్ చేసేసాము. పైన ఇలా పెద్ద అటకుంటుందండి, చూసారు కదా, చాలా పెద్ద మిద్దే అంటాం కదా అలాను. కాకపోతే కొంచెం చెద పట్టేసింది, ఉండట్లేదు కదా, సో కొంచెం పెస్ట్ అయితే పట్టింది. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, తిను పెద్దమ్మ, అంటే అందరికంటే పెద్ద కూతురు అనమాట. అమ్మమ్మ పెద్ద కూతురు అండ్ అమ్మ థర్డ్ అనమాట. ఈ హాల్లోనే టీవీ, ఇలా ఇన్వర్టర్ అండ్ ఒక మంచం, యాక్చువల్గా చిన్న బెంచ్ కూడా ఉండేదండి, చిన్న సోఫా టైప్ది, అది వేరే వాళ్ళకి ఇచ్చేసాంలేండి. ఇలా ప్రైమరీ నీడ్స్ ఉంటాయండి, పర్వాలేదు. మనం ముందు రోజు వచ్చి డస్ట్ ఫ్రీ చేసుకోవాలి, కానీ ఆరాంగా ఒక 4 ఫ్యామిలీస్ అయినా ఉండొచ్చు, అంత చక్కగా ఉంటుంది ఇల్లు. దాని నెక్స్ట్ కూడాను ఇలా ఒక హాల్ లాగే ఉంటుంది, ఓపెన్ హాల్ లాగా. ఇందులో గ్రాసరీ అంతా కూడాను ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అనమాట. ఈ రూమ్లోనే పెద్ద రుబ్బురోలు ఒకటి ఉంటుందండి. సో అమ్మమ్మే ఎంతమందికి, మా అందరికి అయినంత మినప రుబ్బు కూడాను అందులోనే రుబ్బేది. చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఓవరాల్గా రేకిల్లే అనమాట. ఆ రేక్ కూడా ఇప్పుడు అక్కడక్కడ కొంచెం స్పాయిల్ అయింది, అది కూడా రీప్లేస్ చేయాలి అని అంటుంది. సో ఇక్కడైతే ఇలా సింపుల్గా ఒక బీరువా ఉంటుంది, అమ్మమ్మ బట్టలు అవి ఎప్పుడు వచ్చినప్పుడు ఉంచుకోవడానికి. దాని నెక్స్ట్ ఒక మండువాలా ఉంటుందండి, అంటే ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా. యాక్చువల్గా వండిన వంట అంతా కూడా ఇక్కడికి తెచ్చేసుకొని ఓపెన్ ప్లేస్లో అందరం చుట్టూ కూర్చొని ఇక్కడ తినేవాళ్ళం. ఇది మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో పైన చెప్పాను కదా ఇలా ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరూ లేకపోవడం కొంచెం చాలా బాధ అనిపిస్తుందండి, ఎంత కలగా ఉండే ఇల్లు ఇలా బోసిపోయింది అన్నట్లుగా. మీలో ఎంతమందికి మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇలా కొంచెం పాతతరం ఇల్లులు మీకైతే ఉన్నాయో కింద నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ మండువా తర్వాత కిచెన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కిచెన్లో వండుకోవడం, వండిన ఐటమ్స్ అన్నీ ఈ మండువాలో చక్కగా అందరం చుట్టూతో కూర్చొని తినడం మాకు బాగా అలవాటు అనమాట. ఆ రోజున నిజంగా నేను చాలా చాలా మిస్ అవుతున్నానండి. చెప్తుంటే కూడాను గొంతు కూడా చిన్న షివరింగ్ వచ్చేస్తుంది, అంటే అంత మెమరబుల్ డేస్ ఉన్నాయి మాకు. సో చిన్న ఇటు కౌంటర్ టాప్ వచ్చి దీని పక్కనే ఇది డైనింగ్ స్పేస్ కోసం చిన్న ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండేది, అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. సో దాని ఎదురుగా ఇలా పెద్ద ఒక ఎల్ కౌంటర్ అనేది వస్తుందండి. ఈ కౌంటర్ అంతా కూడాను అప్పుడు వాటర్ బిందెలు, ఇంకా స్టోరేజ్ చేసుకునే చాలా చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇలా కట్టెలపై పెట్టుకోవడానికి కూడాను చిన్న స్పేస్ ఉంటుంది. ఇది అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చిన అనమాట. ఇదే ఇంట్లో అమ్మమ్మ అండ్ తాతయ్య, ఇంకా వాళ్ళ 4 కూతుర్లు అండ్ అల్లుళ్ళు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు, మేము 8 మంది, మొత్తం ఒక ఇంచుమించుగా 20 మంది ఉండేవాళ్ళం. ది నెక్స్ట్ ఇది యూటిలిటీ ఏరియా అనమాట. బాగా జలుబు చేసేసింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై వాయిస్ అండి. సో ఇంకా ఇదిగో లోపల నుంచి అదే హోమ్ టూర్ కంప్లీట్ చేసుకుని ఇలా వస్తున్నప్పటికే ఆల్రెడీ మా తమ్ముళ్ళు ఒక ఇద్దరు, నెక్స్ట్ మా మరదలు అందరూ వచ్చున్నారు. ఇదండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం, సమ్మర్లో తప్పకుండా వస్తాను. అప్పుడు మా కజిన్స్ అందరితోనూ మా గెట్ టుగెదర్ వ్లాగ్ అయితే నాకు మెమరీగా నా ఛానల్లో ఉంచుకోవాలనుకుంటున్నాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి పలాస నుంచి గొప్పిలి అనే ఊరు నియర్ బై ఉంటుందండి. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఒక అత్తయ్య వాళ్ళ పాప ప్రెగ్నెంట్ అనమాట, తనకి స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఇవ్వడానికి అనేసి అమ్మ అండ్ మా ఫ్యామిలీ గొప్పిలి అయితే వెళ్ళాము. మా అత్తయ్య అయితే మేము వెళ్ళేటప్పటికే చాలా ఐటమ్స్ వండేసి మంచి మటన్ కర్రీతో ఎక్సలెంట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అత్త. ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అండి, ఎక్కడికి వెళ్ళినా నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు. అమ్మమ్మని తీసుకొని అమ్మ వాళ్ళ ఊరు అంటే రావి వలసలో దింపేసి అక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఎండికొండాలు ఏలటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగటోడా, జగలను దాసి గంగముడా, కంట నగరణని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపెటోడా, ఆడి ఎండాలు ఏడివాడా అంట ప్రేమ మలాండాలు. సో మా పెద్దన్నయ్య వాళ్ళ చిన్నబాబు అనమాట వీడు.
చెప్తున్నాడు, సాత్విక్కి కరెక్షన్స్ అన్నీ చెప్తున్నాడు. భీమశంకర ఓంకారేశ్వర శ్రీకామేశ్వర నారాజ రాజేశ్వర ఏదో ఒకటి కదా పాడగలను గోరింట గట కొన్న కంబ గోరింట చూడు ముసుకే గొల్లు సెల్ ఎక్కేస్తుంది, అలా సెల్ ఎక్కేస్తుంది పాటలు. నాన్న అండ్ పెద్దనాన్న ఇద్దరు బ్రదర్స్ కదా. సో పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా పెద్దన్నయ్య వాళ్ళ చిన్నబాబు వీడును సాత్వి పోటాపోటీగా ఒకరి కరెక్షన్స్ ఒకరు చేసుకుంటూ తెగ పాటలు పాడారులేండి. కొంచెం ఫన్నీగా ఉంటుందని పెట్టాను. సో ఇప్పుడైతే మా పెద్దనాన్న వాళ్ళ హోమ్ టూర్ అయితే చూద్దాం. పెద్దనాన్న వాళ్ళు కూడాను ఒక 1 year బ్యాకే హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మా చిన్నన్నయ్య మ్యారేజ్కి బిఫోర్ ఇయర్ కట్టామన్నమాట. సో ఇది పెద్దనాన్న వాళ్ళ హౌస్ కూడా మీరు ఒకసారి చూసేయండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్, విడ్త్ వచ్చేసి 15 feet ఉంటుంది. పెద్దనాన్న వాళ్ళు ఇలా బాల్కనీలో పైకి వెళ్ళే స్టైర్స్ అనేవి ఇచ్చేసుకున్నారు. చాలా పెద్ద క్యారిడార్ ఇచ్చుకున్నారండి. అంటే యాక్చువల్గా పల్లెటూర్లలో మ్యాక్సిమం చిన్న కారిడారే ఇస్తారు. బట్ పెద్దనాన్న వాళ్ళు ఏంటంటే ఒక రూము తగ్గించి కారిడార్ స్పేస్ అనేది పెద్దగా ఇచ్చుకున్నారు. సో ఇది మంచి రిలాక్సేషన్ ప్లేస్ అనమాట. పెద్దది వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. సో ఇక్కడ ఎక్కువ స్నాక్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంటి లోపలికి అయితే వెళ్దాం రండి. పెద్దనాన్న వాళ్ళది నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి స్టార్టింగే వీళ్ళకి దేవుడి సెల్ఫ్ అయితే రావాలి. సో ఈ డోర్ వెనుకతలే మనకి దేవుడి సెల్ఫ్ అయితే ఉంటుంది. దాని ఎదురుగా ఇలాగ బెడ్రూమ్ అనేది ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఫ్లోరింగ్ విషయానికి వస్తే గ్రానైట్ వేద్దాం అనుకున్నారు. బట్ గ్రానైట్ అనేది అంటే ఫస్ట్ ఫ్లోర్లో బరువు ఎక్కువ ఉండకూడదంట. సో దానివల్ల ఇలా గ్రానైట్ లుక్ వచ్చే టైల్స్నే వాడారు. బెడ్రూమ్ అనేది 11x11 అండి. దీని డైమెన్షన్స్ వుడెన్ బీరువాస్ అండ్ ఐరన్ బీరువాస్ ఉన్నాయి కాబట్టి కింద కబోర్డ్స్ ఇచ్చుకోకుండాను ప్లెయిన్ ఉంచేశారు. ఇలా ఒక వాష్రూమ్ వచ్చింది, ఒక బెడ్, నెక్స్ట్ ఇలా బెడ్ పక్కనే ఒక విండో వచ్చింది. స్టోరేజ్ పర్పస్గా ఇలా ఒక సెల్ఫ్ కూడా ఇచ్చారనమాట. ఇది బెడ్రూమ్ లుక్ అండి. ఇదంటే సేమ్ మనకి రన్నింగ్ పాత్ లెక్కే వస్తుంది. ఈ రన్నింగ్ పాత్ కూడాను ఒక విండో వచ్చింది. దాని పక్కనే చెప్పాను కదా ఇక్కడ దేవుడి సెల్ఫ్ అయితే వచ్చింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి దేవుడి సెల్ఫ్ ఇక్కడే ఉండాలి. సో ఇలా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారనమాట. వీళ్ళు వాడిన మెటీరియల్ మొత్తం కూడాను మనకి షన్మైకే వాడారండి. అంటే బిల్డరే ఈ వర్క్ కూడా చేయించారు వీళ్ళకి. సో ఓవరాల్గా మాట్లాడుకున్నారు కాబట్టి ఇలా షన్మైక్తో వుడ్ వర్క్ అయితే వాళ్ళే చేసి ఇచ్చారు. ఇంకా హాల్లోకి అయితే ఇంకా ఎంటర్ అవ్వచ్చు మనం. హాల్ కూడాను సేమ్ 11x11. కాకపోతే ఒక సైడ్ అనేది వాల్ కొంచెం ముందుకు జరిగింది. ఆ వెనుక బెడ్రూమ్ తాలూకా వాష్రూమ్ రావడం వల్ల ఇది టీవీ కబోర్డ్ అనేది ఇలా ఇచ్చుకున్నారండి. మొత్తం వుడ్ థీమ్లోనే వెళ్ళారు. కాకపోతే షన్మైకా కాబట్టి మనకి యాక్రిలిక్కి దీనికి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ అనేది తెలిసి ఉండొచ్చు. బాగానే కుదిరిందిలేండి. వాల్ అంతా కూడాను టీవీ క్యాబిన్ అనేది సెట్ చేశారు. దాని ఎదురు వాళ్ళు అనేది ఇలా రాయల్ పెయింట్ అనేది వేయించుకున్నారనమాట. ఆ పైన స్టోరేజ్ పర్పస్ అనేది అలా కబోర్డ్స్తో కన్సీల్ చేసుకున్నారు. హాల్లోకి ఒక ఏసీ పాయింట్ అనేది ఇచ్చుకున్నారు పెద్దనాన్న వాళ్ళు. స్టోరేజ్ మాత్రం కుదిరిందండి. అంటే అన్ని సెల్ఫుల్లో కూడాను మ్యాక్సిమం అన్ని వాల్స్ను కూడాను స్టోరేజ్ పరంగా బాగా యూజ్ చేసుకున్నారు. సీలింగ్ అయితే ఇలా వేయించారు. సీలింగ్ కూడా ఈ బిల్డరే వీళ్ళకి ప్రొవైడ్ చేశారంట. సో ఇది ఇంకా హాల్ నుంచి లోపలికి వెళ్తే సేమ్ మళ్ళీ అగైన్ ఇలా రన్నింగ్ పాత్ వస్తుంది. ఇక్కడైతే విండో లేదు. స్టోరేజ్ పరంగా ఒక సెల్ఫ్ అయితే ఇచ్చారు. యాజ్టీస్గా దీని ఎదురుగా ఇంకో బెడ్రూమ్ అనేది ఇలా వచ్చిందనమాట. ఈ బెడ్రూమ్కి మాత్రం ఒక చిన్న కబోర్డ్, ఒక చిన్న స్పేస్ అనేది కబోర్డ్కి యూజ్ చేసుకున్నారు. అగైన్ ఒక విండో వచ్చింది. దాని పక్కనే ఇలా ఒక వాష్రూమ్ అయితే వచ్చిందనమాట. ఇంకా హోమ్ టూర్ అంతా ఇలా తీసుకుంటున్నాను కదా, వీడియో తీసి వచ్చే టైంకి మా పెద్దమ్మ చూడండి నా కోసం తినడానికి అనేసి ఇలా అరేంజ్ చేసి ఉంచుంది. సో కిచెన్ అయితే చూద్దాము. కిచెన్ కూడాను ఒక సైడ్ అంతా కూడాను పెద్ద కౌంటర్ టాప్ ఇచ్చుకున్నారు. దాని ఎదురుగా ఇలా డైనింగ్ అండ్ గ్రాసరీ పరంగాను అదే క్రాకరీ పరంగాను ఇలా ఎల్ కర్వ్లో ఒక కబోర్డ్ అయితే వచ్చింది. పెద్ద కౌంటర్ టాప్ వచ్చింది కాబట్టి
స్టోరేజ్ పరంగా అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట వీళ్ళు. ఇదిగోండి, అంటే కౌంటర్ టాప్ అంతా కూడాను లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఎదురుగా పెద్ద కిచెన్ వచ్చిందండి, చాలా బాగుంటుంది పెద్దనాన్న వాళ్ళది. నెక్స్ట్ ఇది యూటిలిటీ ఏరియా. యూటిలిటీలో కూడాను ఒక ఇలా సెల్ఫ్ ఇచ్చుకున్నారంటే ఇక్కడ ఏవైనా ఐటమ్స్ ఉంచుకోవచ్చు కదా. నెక్స్ట్ వెనుక మళ్ళీ పెద్దనాన్న వాళ్ళది క్లోజ్డ్ అనమాట, సో విండో అలా ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అయితే వచ్చింది. వాషింగ్ ఏరియా కూడాను ఇదే వీళ్ళకి అవుతుంది. సో పెద్దనాన్న వాళ్ళు ఏంటంటే పెరట వాష్రూమ్లో ఇలా బాత్ టబ్ అనేది పెట్టించుకున్నారు. పిల్లలు అందరూ ఎక్కువ కాబట్టి వచ్చి స్నానాలు చేయడానికి వీలుగా ఇలా బాత్ టబ్ అయితే పెట్టించారనమాట. ఇదండి పెద్దనాన్న వాళ్ళ హోమ్ టూర్. ఇంకా సో ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికే 7:30 అయినట్టు ఉందండి. సో ఇంకా కార్ పార్క్ చేసేసి లగేజ్ అంతా కూడాను ఇంకా ఎక్కడిదక్కడ సర్దేసుకోవాలి. నేను వెళ్ళేటప్పుడు సింగిల్ బ్యాగ్తో వెళ్ళానండి. నా వెంపటే చూడండి ఎన్ని తెచ్చుకున్నానంటే 1 2 3 4 5 6 ఇవి క్యారీ బ్యాగ్స్ అయితే 6. నెక్స్ట్ కొన్ని మొక్కలు, అత్త అయితే కొన్ని మొక్కలు ఇచ్చిందని చెప్పాను కదా, అవి కూడా తెచ్చుకున్నాను. ఇదిగోండి ఈ సింగిల్ బ్యాగ్తో వెళ్ళాను నేను. ఇంకా నాన్న వచ్చేటప్పుడు ఇలా 2 రైస్ బ్యాగ్స్ కూడా వేశారు నాకు. సో ఈసారి మంత్కి సరిపడా సరంజామా అంతా బాగానే పట్టుకొచ్చాను అనుకుంటున్నాను. నేను ఏమేమి తెచ్చాను, ఇన్ని బ్యాగ్స్లో ఏమేమి ఉన్నాయి అనేవి నెక్స్ట్ బ్లాగ్లో మీతోనైతే షేర్ చేస్తాను. కొంచెం ఫన్నీగా ఉంటుందని పెడుతున్నాను అంతేనండి. ఆ సోదంతా మాకెందుకు అనుకోవద్దు. సో వీడియోని చివరి వరకు చూసారు కనుక ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.